హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసుకుంటా వీడియో తీసినాను ఫ్రెండ్స్. ఎక్కడైనా వీడియోలో తడబడినా సారీ ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటా ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తరుణ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్. ఇదే మీకోసం ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చా. ఆర్ఆర్బి నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ చూడండి, దాదాపు 6238 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఇంకా వివరాల్లోకి వెళ్తే గ్రేడ్ 1 నుంచి అయితే 183 వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఇక్కడ చూడండి, గ్రేడ్ వన్ వేకెన్సీకి క్వాలిఫికేషన్ వచ్చి ఏదైనా డిగ్రీ ఫ్రెండ్స్, బిఎస్సి కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అందరూ ఏమంటే డిగ్రీ అయిపోయి ఉండాలి, అందరూ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. వేకెన్సీస్ ఉండేది ఫ్రెండ్స్ గ్రేడ్ 3, దాదాపు 6053 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రేడ్ 3లో. దీని క్వాలిఫికేషన్ దగ్గరకు వస్తే మెట్రికులేషన్ అయిపోయి ఉండాలా, లేదంటే ఐటీఐ ఉండాలా. ఐటీఐలో ఎలక్ట్రికల్ అయినా, మెకానికల్ అయినా, ఏదైనా ఫీజు ఉన్నాయి, మిస్ కావద్దండి. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 ఏళ్ళ ఉండేవాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇంకా అట్లా కాకుండా హ్యాండిక్యాప్స్ కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తే ఇంకా 5 years 10 years ఇంకా ఏజ్ లిమిట్, బియాండ్ ఏజ్ లిమిట్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లోనే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. అంటే మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. అది కూడా మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అందరు పిలిచారండి. ఒక 1:5 రేషియో కానీ, 1:4 రేషియో అంటే ఒక పోస్టుకు 4 కానీ 3 కానీ క్వాలిఫై అవుతారు. అట్లా క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్ని కరెక్ట్ ఉన్నాయనుకోండి, మెడికల్ ఫిట్నెస్ అంటే మనం మెడికల్గా ఫిట్గా ఉన్నామా లేదా అనేది మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో చెక్ చేస్తారండి. దాని తర్వాత ఈ ఎగ్జామ్కి అంటే గ్రేడ్ 1 ఎగ్జామ్కి, గ్రేడ్ 3 ఎగ్జామ్కి సిలబస్ చూసుకుంటే మీకు తెలిసిందండి, మామూలుగా ఎస్ఎస్సిలో ఉన్నట్లే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ జనరల్ నాలెడ్జ్, ఇవన్నీ 100 మార్క్స్ ఉంటాయండి. అంటే ఒక్కొక్కటి కరెక్ట్ అయితే 2 మార్క్స్, రాంగ్ అయితే 0.25 మార్క్స్ కానీ, 0.50 మార్క్స్ కానీ కట్ అవుతాయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజుకి వస్తే ఎస్సీ ఎస్టీ, ట్రాన్స్జెండర్, హ్యాండిక్యాప్డ్ ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారో ఉమెన్స్ కూడా వాళ్ళందరికీ 250 రూపీస్ ఉంటుందండి. నెక్స్ట్ జనరల్ క్యాండిడేట్స్ లైక్ ఓసీ, రెడ్డి ఇట్లా కమ్యూనిటీస్కి వస్తారు కదా జనరల్ క్యాండిడేట్స్, వాళ్ళకు మాత్రము 500 రూపీస్ ఉంటుందండి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ లాంచ్ డేట్, అంటే ఈ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలంటే రేపు నెల 28th లోపల అప్లై చేసుకోవాలండి అందరూ. నెక్స్ట్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ వచ్చి 38th అండి, రేపు నెల. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ లింక్ అంటే www.rrb.gov.in అనేది ఒక వెబ్సైట్ ఉంది. అక్కడ పోయి మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలండి. మీ డీటెయిల్స్, మొబైల్ నెంబరు అన్నీ తీసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ కావాలా. ఆ తర్వాత అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఇంకా ఈ నోటిఫికేషన్ ఫుల్ వీడియో వచ్చి కింద డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.